నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ వనిక గారు, ప్లాస్టిక్ సర్జన్. ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హలో, నమస్తే. అయితే ఇప్పుడు చాలామంది డెంగ్యూకి సంబంధించి అసలు అది మనల్ని అటాక్ చేయొద్దు అని అనుకుంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం బెటర్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇదొక పెద్ద మిస్కన్సెప్షన్ ఉందండి, దట్ డెంగ్యూ అనేది ఆ మస్కిటో ఓన్లీ సాయంకాలము లేదంటే రాత్రి కుడుతుంది అని. అలాంటిది కాదు. డెంగ్యూ అనే ఆ మస్కిటో మనని మార్నింగ్ కుట్టినా కానీ మనకి డెంగ్యూ వస్తుంది, ఈవినింగ్ కుట్టినా కానీ డెంగ్యూ వస్తుంది. సో ఎప్పుడైనా కానీ రెయినీ సీజన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలాగ వాటర్ సోర్సెస్ స్టాగ్నేటెడ్ ఉంటాయి చూడండి, అంటే వర్షం పడ్డాక మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా నీరు చేరుకుంది అంటే అలాంటివి ఎంప్టీ చేయించాలి. రెండోది, మన ఇంటిలో ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నాయి అంటే ఇప్పుడు చాలా మంది బకెట్స్లో లేకపోతే గిన్నెల్లో పెట్టుకుంటారు, తాగే వాటర్ అయినా లేదంటే ఇంట్లో వాడే వాటర్ అయినా, అవన్నీ కవర్ చేసి ఉండాలి. ఇంట్లో బెడ్స్ చుట్టూ నెట్స్ పెట్టుకోవాలి. ఎస్పెషలీ చిన్నపిల్లలు ఎక్కడ పడుకుంటున్నారో ఆ ఏరియాస్లో మీరు కంపల్సరీగా బెడ్ చుట్టూ నెట్ పెట్టుకోవాలి. మీరు తినే ఫుడ్ ఏదైనా అయినా కానీ, వాటర్ ఏదైనా అయినా కానీ ఎప్పుడైనా వార్మ్ చేసి తినండి. అంటే మనం ఏం చేస్తాము, తినేసాక ప్లేటు అదంతా మనం టేబుల్ మీదే వదిలేస్తాం, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. తర్వాత తినాలంటే ఇమీడియట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి లేదంటే టేబుల్ మీద ఉన్నది తినేస్తాం. అలా కాకుండా దాన్ని వేడి చేసుకున్నాకే మనం తినాలన్నమాట. థర్డ్ థింగ్, బయట నుంచి తీసుకునేవి ఏమైనా కానీ వెజిటేబుల్స్ అవనివ్వండి, మన మిల్క్ ప్యాకెట్స్ అవనివ్వండి, అన్నీ వాష్ చేశాకే మనం వాడాలన్నమాట. సో ఇలాంటివి కొన్ని సింపుల్ టిప్స్ వాడితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని చెప్తాం. ఓకే, చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంచెం మిగిలిపోయిన ఫుడ్ ఐటమ్స్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతారు, నెక్స్ట్ డే తింటారు. ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తినడం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయంటారు? సో కొంతసేపటికి ఇట్ ఈస్ ఓకే, ఎందుకంటే మనం ఫ్రిడ్జ్లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం కనుక మనకి కొన్ని ఐటమ్స్ ఇప్పుడు మీరు మధ్యాహ్నం తినింది రాత్రి తినడం ఇట్ ఈస్ ఫైన్. కానీ కొంతమంది ఏం చేస్తారు, ఇవాళ కుక్ చేసుకుని ఒక 10 days వరకు పెట్టేసుకోవడము, లేదు అంటే 1 week తర్వాత తినడము. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం ఎవ్రీడే దాన్ని తీసి చెక్ చేయట్లేదు, దట్ ఆ ఫుడ్ ఐటమ్ ఎట్లా ఉంటుంది, దాంట్లో ఏమైనా మోల్డ్ ఫామ్ అవుతుందా లేదంటే స్మెల్ మారుతుందా. సో అలాంటివి ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సే దట్ 1 week తర్వాత దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఎట్లా ఉంటుంది అని. సో మనకి ఫ్రిడ్జ్ అనేది ఇట్ ఈస్ గుడ్, ఆ టెక్నాలజీని వీ షుడ్ బి యూజింగ్ ఇట్ విద్ ఇన్ లిమిట్స్. మనం అదే దాన్ని ఒక 15 days పెట్టి 1 week పెట్టి వాడాము అంటే ఆ ఫుడ్లో న్యూట్రిషనల్ వాల్యూ అంత ఉండదు. నార్మల్ ఫుడ్ తిన్నట్టే మాక్సిమం ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకోవడం బెటర్. ఇన్ కేస్ 1 or 2 days ఇస్ ఓకే. బట్ ఇంక లాంగ్ 1 week 10 days చేయకూడదు, అసలు చాలా లాంగ్ టైము. అందువల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనకి వంటలో డెంగ్యూతో కాకుండా నార్మల్గా ప్లేట్లెట్స్ పడిపోయే అవకాశం ఉంటుందంటారా ఆ డెంగ్యూ వ్యాధి అనివ్వండి, ఆ ఫీవర్ రాకుండా కూడా? సో ఇలాంటప్పుడు మీరు మంచిగా ఇంటి డయట్ హెల్తీగా తినాలి. సో మనకి బ్లడ్ ఇంక్రీజ్ చేసే ఫుడ్స్ చాలా ఉంటాయి, మన ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు బీట్రూట్ అయినా కానీ, క్యారెట్ అయినా కానీ, ఏబీసీ జ్యూస్ అంటాం చూడండి, దీస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ అనమాట. ఇది కాకుండా మనం తినే దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్ కూరైనా ఉండాలి. సో అది స్పినచ్ అయినా అవ్వచ్చు, తోటకూరైనా అవ్వచ్చు, పాలకూరైనా అవ్వచ్చు, ఏదో ఒకటి. మీరు దాంతో పప్పైనా చేసుకోవచ్చు, సాంబార్ లాగా అయినా చేసుకోవచ్చు, రసంలా అయినా చేసుకోవచ్చు. కానీ వీటిలో కూడా మీకు ఐరన్ చాలా మంచిగా ఉంటుంది. సో మనకి ప్లేట్లెట్స్, ఆర్బీసీస్ చాలా మంచిగా ఫామ్ అవుతాయి. అది కాకుండా పపాయ చాలా మంది ఏమనుకుంటారంటే ఉత్తి జ్యూస్ చేసి తాగేస్తే సరిపోతుందని. కానీ అలా కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ మీరు కట్ చేసుకుని విత్ కవర్ తోటి తింటే అది చాలా మంచిది అనమాట. కానీ పైన అది తీసేస్తారు, అందరు పీల్ చేసేస్తారు, చేదుగా ఉంటుంది అని చాలా మంది అది తినరు. అదే బట్ మాక్సిమం దానితోనే తింటే మంచిది. ఓకే, మనకి ఇంకా ఫుడ్ ఐటమ్స్ ఏం తింటే మంచిది, ఇలా అంటే తొందరగా రికవరీ అవ్వడానికి? డెంగ్యూయే కాదండి, ఏ కైండ్ ఆఫ్ వైరల్ ఫీవర్ వచ్చినా కానీ ఈ టైంలో మనకి హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ అంటే మనం ఎవ్రీడే అట్లీస్ట్ 3 to 4 liters వాటర్ తాగితే మంచిది. సో ఇనీషియల్ ఫేజెస్లో మీరు దాన్ని వేరియస్ సోర్సెస్లో తీసుకోవచ్చు. అంటే మనం సూప్స్లా తాగొచ్చు, మజ్జిగలా తాగొచ్చు, రాగి జావ తీసుకోవచ్చు, ఇంట్లో హోమ్ మేడ్ లిక్విడ్ హోమ్ మేడ్ జ్యూసెస్ చేయొచ్చు. కానీ మళ్ళీ జ్యూసెస్లో ఐసు, షుగరు ఇవన్నీ యాడ్ చేయకూడదు. ఫ్రెష్గా తీసిన జ్యూసెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా మీకు ఇది కష్టం అవుతుందంటే చాలామంది ఎట్లా చేస్తారు, ఇప్పుడు చికెన్ సూప్ లాగా చేస్తారు, దాంట్లో చికెన్ తీసేసి ఉత్తి ఆ బాయిల్డ్ వాటర్ ఏదైతే ఉంటుందో అది తాగినా కూడా దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ అనమాట. ఓకే, అట్లాంటి కొంచెం మనకి జాగ్రత్తగా చేసుకుంటే
హెల్త్ని మనం కంట్రోల్లో కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఉంచుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇప్పుడు వర్షాకాలం, ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటి నుంచి మనం రక్షించుకోవాలంటే ఏం చేయాలి? సో మీరు బయటికి వెళ్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ స్లీవ్స్ ఫుల్ ప్యాంట్స్ వేసుకోవాలండి. ఓకే. సో మనకి బయటకి ఏమైనా మస్కిటోస్ బయటతోటైనా లేదంటే సీజనల్ ఇప్పుడు ఏమైనా కింద డర్టీ వాటర్ ఇవన్నిటితో కూడా అవ్వదు. సెకండ్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడ తింటున్నాం, ఇప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడైనా తింటున్నాము అంటే దట్ షుడ్ బి అ గుడ్ హైజీనిక్ ప్లేస్. లేదు మీరు బయట నుంచి ఎక్కడైనా మీట్ ఆర్డర్ చేస్తున్నారు, చికెన్ అయినా కానీ ఏదైనా కానీ అంటే ఇట్ షుడ్ బి ప్యాక్డ్ ఇన్ అ హైజీనిక్ మేనర్. ఓపెన్గా పాలిథీన్ ప్యాకెట్స్లో లేదంటే ఏదో కవర్స్లో ఇచ్చేస్తే దట్ ఈస్ నాట్ హైజీనిక్. థర్డ్ థింగ్, మనం ఏం తీసుకున్నా వెజిటేబుల్స్ అయినా కానీ ఫ్రూట్స్ అయినా కానీ ఇంటికి తెచ్చుకున్నాక కంపల్సరీగా అవి వాష్ చేసుకున్నాకే వాటిని తీసుకోవాలన్నమాట. అండ్ ఇవన్నీ కాకుండా మనము మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకోటి ఏం చూసుకోవాలి అంటే నేను చెప్పినట్టు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏమైనా వాటర్ సోర్సెస్ ఉన్నా కానీ లేదంటే ఇంట్లో ఒక మెష్ డోర్ అయినా మనం పెట్టుకుంటే దోమలు ఇంట్లోకి రావడం తగ్గుతాయి అన్నమాట. ఓ సూపర్ అండి, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.